నమస్తే అండి, అందరు బాగున్నారు కదా. మనము ఈరోజు ఈ వీడియోలో వెయిట్ లాస్ ముద్రాస్ గురించి తెలుసుకుందాం. ఈ వెయిట్ లాస్ ముద్రాస్ వల్ల చాలా లాభాలే ఉంటాయి. ఎందుకంటే ఈ ముద్రలు చేయడం చాలా ఈజీ కాబట్టి ఎవరైనా చేయవచ్చు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా చేయవచ్చు. ఎందుకంటే అంత ఈజీగా ఉంటాయి. చిన్నగా మనం చేసే ఈ ముద్ర వల్ల పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ వెయిట్ లాస్ ముద్రలు చేసి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళందరూ రోజు ప్రాక్టీస్ వల్ల కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు. ఈ వెయిట్ లాస్ ముద్రాస్ వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఏమీ కష్టపడకుండానే ఈ ముద్రలు చేయడం వల్ల మనం వెయిట్ లాస్ కావచ్చు. కొంతమంది అంటారు, ఈ ముద్ర వేయడం వల్లనే వెయిట్ లాస్ అవుతారా, ఈ ముద్ర వేయడం వల్లనే ఈ బీపీ షుగర్లు పోతాయా అని కొంతమంది హేళన చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎప్పుడు నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు చెయ్యరు, ఎదుటి వాళ్ళని చేయనియరు. మనం చెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఒక గట్టి పట్టుదలతో చేయడం వల్ల ఎవరైనా ఏ పనైనా సాధించుతారు. అలాగే ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కూడా ఇది ఒక ప్రోగ్రామ్ లాగా మనం పెట్టుకొని చేసాము అంటే ఒక 6 నెలలు 3 నెలలు అట్లా టైం పెట్టుకొని మనం చేయడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ కావచ్చు. అందులో మనం తినే ఫుడ్ను కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. కావాల్సినంతే తినాలి. ఎక్కువసార్లు తినడము, ఎక్కువ కావాల్సిన దానికంటే ఎక్కువ తినడము, తిని ఎక్కువసేపు కూర్చోవడము, ఇట్లాంటి పనులు చేయకుండా మనం ఎంత వర్క్ చేస్తామో అంతవరకు తినడం నేర్చుకుంటే చాలా మంచిది. అలాగే ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళు కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవడము, ఎక్కువ హెవీ వర్క్ చేసేవాళ్ళు కొంచెం ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి వెయిట్ లాస్ ఈజీగా అవుతారు. ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో మనం తినే ఫుడ్ ఏంటంటే ఎక్కువ శాతము స్ప్రౌట్స్, కొలెస్ట్రాల్ లేని ఫుడ్స్, ఫ్రూట్స్ తినడము, అలాగే ఓట్స్కు సంబంధించిన ఫుడ్స్ తినడము, రాగికి సంబంధించిన ఫుడ్స్ తినడము. ఎలా అంటే రాగి చపాతి, రాగి దోశ, రాగి సంకటి, రాగి జావా, ఇలా రాగితోటి ఎన్నో చేయొచ్చు. ఓట్స్ తోటి కూడా చపాతి చేస్తారు, ఓట్స్ తోటి దోశ చేయొచ్చు. అట్లా మేము అయితే అలానే వాడతాము. ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేయడం వల్ల అవుతుందా అనంటే ఎగ్జాంపుల్ నేను కూడా వెయిట్ ఉండేదాన్ని. ఇవి చేయడం వల్ల వెయిట్ లాస్ చాలానే అయ్యాను. దానివల్ల నేను చెప్పగలుగుతున్నాను. ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఎవరి మాట వినకూడదు. మనము చెయ్యాలనుకున్నది మనం చేస్తూ ఉండాలి. మనం వెయిట్ లాస్ అయిన తర్వాత ఎదుటి వాళ్ళు మనల్ని అనేవాళ్ళు వాళ్ళకే తెలుస్తుంది. అరే, మీరు ఇలా చేయడం వల్ల వెయిట్ లాస్ అయ్యారా అని వాళ్ళే మెచ్చుకుంటారు. వాళ్ళు కూడా ట్రై చేస్తారు ఇలాంటివి. కాబట్టి ఎప్పుడు ఎదుటి వాళ్ళ మాటలు నమ్మకుండా మీరు చేసేది మీరు చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీకు అంతా మంచిగా జరుగుతుంది. మీరు తొందరలోనే వెయిట్ లాస్ అవుతారు. మన ఛానల్లో వచ్చే ముద్రల గురించి మీరు చూస్తున్నారు కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల మీకు గుడ్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాబోతూ ఉంటుంది. అన్ని తీర్ల ఇన్ఫర్మేషన్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాము. మీరు సపోర్ట్ చేయండి, మేము అన్ని ఇన్ఫర్మేషన్లు మీకు ఇస్తూ ఉంటాము. ఇప్పుడు మనము సూర్య ముద్ర, ఈ ముద్రని డైలీ 15 మినిట్స్ చేయండి. ఇలా చేయడం వలన వెయిట్ లాస్ తొందరగా అవుతారు. ఈ ముద్రని డైలీ ప్రాక్టీస్ చేయండి, వెయిట్ లాస్ అవుతారు. కఫ ముద్ర, ఈ ముద్రని డైలీ 10 మినిట్స్ చేయండి. ఇలా చేయడం వలన వెయిట్ లాస్ తొందరగా అవుతారు. ఇలా డైలీ ప్రాక్టీస్ చేయండి. ఓయన్ ముద్ర, ఈ ముద్రని డైలీ 10 మినిట్స్ చేయడం వల్ల వెయిట్ లాస్కు బాగా పనిచేస్తుంది. ఈ ముద్రని డైలీ ప్రాక్టీస్ చేయండి, వెయిట్ లాస్ అవుతారు. ప్రాణముద్ర, ఈ ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ చేయడం వల్ల వెయిట్ లాస్కు బాగా పనిచేస్తుంది. ఇది చేసేటప్పుడు వాటర్ తాగి ఓయన్ ముద్ర, ఈ ముద్రని డైలీ 10 మినిట్స్ చేయడం వల్ల వెయిట్ లాస్కు బాగా పనిచేస్తుంది. ఈ ముద్రని డైలీ ప్రాక్టీస్ చేయండి, వెయిట్ లాస్ అవుతారు. కఫ ముద్ర, ఈ ముద్రని డైలీ 10 మినిట్స్ చేయండి. ఇలా చేయడం వలన వెయిట్ లాస్ తొందరగా అవుతారు. ఇలా డైలీ ప్రాక్టీస్ చేయండి. ప్రాణముద్ర, ఈ ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ చేయడం వల్ల వెయిట్ లాస్కు బాగా పనిచేస్తుంది. ఇది చేసేటప్పుడు వాటర్ తాగి చేయండి.
సూర్య ముద్ర. ఈ ముద్రని డైలీ 15 మినిట్స్ చేయండి. ఇలా చేయడం వలన వెయిట్ లాస్ తొందరగా అవుతారు. ఈ ముద్రని డైలీ ప్రాక్టీస్ చేయండి, వెయిట్ లాస్ అవుతారు. చూశారు కదా వెయిట్ లాస్ ముద్రాస్. ఇవి డైలీ ప్రాక్టీస్ చేయండి. చెప్పినట్టుగా ఆ ఫుడ్ తినండి. అలా తినడం వల్ల మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఎవ్వరి మాట నమ్మకండి. ఇవి చేయడం వల్ల ఏది కాదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మనకు మంచి జరిగితే చూడలేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మీరు ఇష్టంగా దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ కావాల్సిన ఇష్టమైన ఫుడ్డే తినండి, కానీ మితంగా తినండి. దీనివల్ల మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత మీకు ఇది చేయడం వల్ల ఏమీ కాదన్న వాళ్ళే నేర్చుకొని వాళ్ళే ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. కాబట్టి మనం ఏది చెయ్యాలన్నా కూడా మొండి పట్టుదలతో చేయడం వల్ల ఏదైనా సాధిస్తాం. మీరు వెయిట్ లాస్ కావడం ఖాయం. ఎందుకంటే మీరు ఖచ్చితంగా నేను వెయిట్ లాస్ అవుతాననే ఒక సంకల్పంతో ఇది చేస్తారు. కాబట్టి కంపల్సరీ మీరు వెయిట్ లాస్ అవుతారు. మీరే చెప్తారు, మేడం నేను వెయిట్ లాస్ అయ్యాను ఈ ముద్రలు చేయడం వల్ల, ఈ ఫుడ్ తినడం వల్ల అని. కాబట్టి మీరు కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ తోటే కదా మేము మంచి వీడియోలు చేస్తూ ఉంటాము. కాబట్టి మీకు మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ దేనికి కావాలన్నా మీకున్న ప్రాబ్లమ్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలని అంటే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది, మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. మనం డాక్టర్ దగ్గరికి పోయే కన్నా ఇలా చేసుకుంటూ మనం ఆరోగ్యంగా ఉండడం చాలా మంచిది. మన ఆరోగ్యమే మన ఇంటికి బలం. కాబట్టి